కౌన్సిలింగ్ కోసం రౌడీ షీటర్లు అందరినీ పిలిచి పోలీసులు. ఆ తర్వాత చూస్తే షాకింగ్ ట్విస్ట్. హైదరాబాద్ లో డ్రగ్స్ పై పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్ కలకలం రేపుతోంది. నగరంలో శాంతి భద్రతలను కట్టుదిట్టం చేయడమే లక్ష్యంగా రౌడీ షీటర్లపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు మొత్తం 1300 మందిని గుర్తించారు. తొలి విడతగా 250 మందికి డ్రగ్ పరీక్షలు నిర్వహించగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఏకంగా 190 మందికి డ్రగ్స్ పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. అంటే పరీక్షలు చేసిన వారిలో దాదాపు 75% మంది మత్తుకు బానిసలై ఉన్నట్టు తేలింది. పాజిటివ్ వచ్చిన వారిలో ఎక్కువ మంది గంజాయి వినియోగదారులేనని పోలీసులు గుర్తించారు. గంజాయి మత్తులోనే వీరు దాడులు, ఘర్షణలు, హత్యలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడయ్యింది. ఇంత పెద్ద స్థాయిలో గంజాయి సరఫరా ఎక్కడి నుంచి జరుగుతోంది, ఎవరు ఈ డ్రగ్ నెట్వర్క్ వెనుక ఉన్నారు అనే దిశగా పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. సరఫరా గొలుసును పూర్తిగా తెంచేయడమే లక్ష్యంగా ఆపరేషన్ కొనసాగుతుంది. మిగిలిన రౌడీ షీటర్లకు కూడా త్వరలో పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ చర్యలతో నగరంలోని అసాంఘిక శక్తుల్లో వణుకు మొదలయ్యింది.